బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాశ్చమలయాళం ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. కాసేపట్లో ఘటనా స్థలికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. ప్రమాద స్థలి పరిశీలన తర్వాత ధృవ హాస్పిటల్కి వెళ్లి గాయపడ్డ వారి పరిస్థితిపై వైద్యులతో సీఎం మాట్లాడనున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. నిన్నటి నుంచి ఘటనా స్థలిలోనే కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్తో పాటు జిల్లా అధికారులు అక్కడే ఉన్నారు. 4 ఇటాచీ ప్రొక్లైనర్లతో భవనాల శిథిలాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లో ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి టీమ్స్ పాల్గొన్నాయి. పాశ్చమలయాళంలో ఎంత తీవ్రమైన ప్రమాదం జరిగిందో మనం చూస్తాం. ఇప్పటిదాకా 42 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆందోళన కనిపిస్తోంది. మరోపక్క అక్కడ ప్రమాద స్థలిని కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి పరిశీలించి అక్కడి నుంచి హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి బాధితుల్ని కూడా పరామర్శించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి ఎప్పుడు వస్తారని చెబుతున్నారు? ప్రస్తుతం ఇంకా దాదాపుగా ఆపరేషన్ కంప్లీట్ అయిందా? శిథిలాల కింద చిక్కుకున్న వారి జాడ ఏమైనా తెలుస్తోందా? రాజేష్, అయితే మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. సుమారు 10 గంటల 15 నిమిషాలకు కూడా ఈ యొక్క సంఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే సందర్శించనున్నారు. అలాగే ఇక్కడి నుంచి మీడియాతో మాట్లాడిన అనంతరం దగ్గరగా ఉన్నటువంటి పటాన్చెరులో ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను కూడా పరామర్శించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే అటు పటాన్చెరులో ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి బాధితులతో పాటు ఇటు మియాపూర్ లో ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి బాధితులను కూడా పరామర్శించేందుకు, అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించేందుకు వీలైతే ఉంది. అయితే మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి వస్తువులతో పూర్తిగా పెద్ద ఎత్తున పోలీసు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ యొక్క సర్చ్ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగిస్తున్నటువంటి కనిపిస్తా ఉంది. ఇప్పటికే 6 మృతదేహాలను కూడా బయటికి వెలికి తీసినట్టుగా కూడా కొంత సమాచారం అయితే మనకి అందుతా ఉంది రాజేష్. అలాగే ఈ యొక్క సంస్థకు సంబంధించి సిగాచి ఏదైతే ప్రమాదంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ కూడా అంటే ఈ ఆపరేషన్స్ మేనేజర్ గా చెప్తున్నటువంటి ఇలంగోవన్ కూడా మృతి చెందినట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. సో ఆయనతో పాటు అంటే ఈ ప్రమాదం జరగడానికి ముందు సంస్థలు అంటే ఈ యొక్క మొత్తం ఆ ప్రదేశంలో ఫ్యాక్టరీలో సుమారుగా 130 మంది కూడా కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం కూడా ఆ పొద్దున షిఫ్ట్ కావడంతో అంటే మార్నింగ్ షిఫ్ట్ కావడంతో ఉదయం 6 గంటలకే అందరూ కూడా పనిలోకి వచ్చినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్మికులు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అందులో సుమారుగా ఇప్పటి వరకు 42 మంది కూడా మృతి చెందినట్టుగా అయితే అధికారులు గుర్తించారు. ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. కానీ ఇప్పటి వరకు 42 మంది మృతి చెందగా ఇంకా సుమారుగా 22 మంది యొక్క ఆచూకీని కూడా తెలవాల్సి ఉంది. ఈ శిథిలాల కింద, భవన శిథిలాల కింద వారి యొక్క మృతదేహాలు ఉన్నాయా అన్నటువంటి అనుమానంతో కూడా అధికారులు అయితే సర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఇంకా అంటే పూర్తిగా 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క శరీరాలు కూడా పూర్తిగా అసలు అన్ని కాలొక చోట, చెయ్యి ఒక చోట అన్నిటిగా పూర్తిగా బాడీలు అంటే వాళ్ళ యొక్క మృతదేహాలు కూడా విచ్ఛిన్నమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని మృతదేహాలు విజయ్, చాలా మంది మీరు చెప్తున్నట్టుగా తీవ్రమైనటువంటి మొత్తం శరీరం కాలిపోవడంతో మృత్యువాత పడ్డారు. ఇప్పుడు ఎవరైతే ఆ శిథిలాల కింద చిక్కుని ఉన్నారంటున్నారో వాళ్ళు కూడా ఏమన్నా అగ్ని ప్రమాదానికి గురయ్యే ఉంటారా, లేకపోతే కేవలం శిథిలాల కింద ఉండే ఒక ప్రాణంతో ఏమన్నా ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా ఏమన్నా అంచనా వేస్తున్నారా, భావిస్తున్నారా? ఎస్ రాజేష్, తప్పకుండా ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు ఆ యొక్క భవనాల అంటే ఆ భవనం శిథిలాల కింద ఉన్నటువంటి ఎవరైనా కార్మికులు చిక్కుని ఉంటే వారు ప్రాణాలతో బయటపడాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ యావత్ సమాజం కూడా కోరుకుంటా ఉంది. ఎందుకంటే ఈ యొక్క దురదృష్టకర ఘటన జరగడంతో చాలా మంది కార్మికుల కుటుంబాలు అయితే రోడ్డు పాలు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కార్మికులందరూ కూడా వాళ్ళు రెక్కాడితే డొక్కడినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క ఫ్యాక్టరీలో సిగాచి ఇండస్ట్రీస్ లో కూడా పనిచేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. జార్ఖండ్ కావచ్చు, అటు తమిళనాడు కావచ్చు, ఇటు ఏదైతే మనకు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి కూడా చాలా మంది కార్మికులు లోపల పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఫస్ట్ షిఫ్ట్ ఏదైతే ఉందో మార్నింగ్ షిఫ్ట్ కార్మికులందరూ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులకే మొదటి షిఫ్ట్ వేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అందుకే ఈ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు ఎక్కువగా
మృతి చెందినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు భవన శిథిలాల కింద ఉన్నటువంటి వాళ్ళను కూడా రక్షించేందుకు, అంటే వాళ్ళ యొక్క సురక్షితంగా బయటపడాలని చెప్పేసి అటు అధికారులు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. కానీ ప్రమాదం జరిగినటువంటి తీవ్రతని మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఏదైతే బ్రాయిలర్ పేలిందో ఆ బ్రాయిలర్ పేలడం తోటి పూర్తిగా, అంటే ఒక వేడిని, ఉష్ణోగ్రతను, అంటే ఆ ఉష్ణాన్ని బయటకు పంపించేటువంటి బ్రాయిలర్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా పేలడం తోటి ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా కూడా అంచనా వేస్తా ఉన్నారు. అయితే ఆ ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో కొంతమంది బయటకు తప్పించుకోగా, మరికొంతమంది ఆ యొక్క బిల్డింగ్ లో ఉండడంతో ఈ యొక్క ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగినట్టుగా కూడా ఈ అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. బట్ చాలా మంది ఇప్పటి వరకు 42 మంది మృతి చెందినట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకా ఆ మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది ప్రమాద తీవ్రతను పట్టి చూస్తే అంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా అందులో చిక్కుకున్న వారు కనీసం ప్రాణాలతో బయటపడి, అంటే దెబ్బలు తగిలినా, ఒకవేళ గాయాలైనా కూడా ప్రాణాలతో బయటపడితే మంచిగా ఉంటుంది అని చెప్పి కూడా అధికారులు కూడా బాగా పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ విజయ్. సిగాచి పాషమల్లెంలోని సిగాచి ఫ్యాక్టరీలో నిన్న జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. 10ల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. 42 మంది మరణించినట్టుగా చెబుతున్నారు. సో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. మరోపక్క సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపట్లో ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తారు. తర్వాత అక్కడి నుంచి ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతారో వాళ్ళందరినీ కూడా వెళ్ళి పరామర్శిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మా ప్రతినిధి సాగర్ మనకు మరింత సమాచారం అందిస్తారు. సాగర్, కొద్దిసేపట్లో సీఎం అక్కడికి రాబోతున్నారు, హాస్పిటల్కి రాబోతున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఏమైనా మెరుగుపడుతోందా? వైద్యులు ఏం చెప్తున్నారు? ఎట్లా ట్రీట్మెంట్ అందుతోంది? వాళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించిన పర్యవేక్షణ ఎట్లా కొనసాగుతుంది అక్కడ? పాషమైలారం ప్రమాద ఘటనలో ఇప్పటికే మృతుల సంఖ్య పెరుగుతుంది. దీనిపైన ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. సో ప్రత్యేక కమిటీని కూడా వేశారు. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని, ఏదైతే పాషమైలారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం కూడా ధృవ ఆసుపత్రిలో దాదాపు 9 మంది గాయాలైనటువంటి క్షతగాతులు చికిత్స పొందుతున్న నేపథ్యంలో సఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుండి ధృవ హాస్పిటల్కి, పట్టాన్చెరులో ఉన్నటువంటి ధృవ ఆసుపత్రికి చేరుకుంటారు. ఇక్కడ బాధితులు ఏదైతే కుటుంబ సభ్యులను ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి క్షతగాతులను కూడా ఆయన పరామర్శించిన అనంతరం కూడా ఆ బాధిత కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ధృవ ఆసుపత్రికి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక పోలీసు భద్రతను ఏర్పాటు చేయడం, కొంచెం ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్న పరిస్థితి. అయితే ఇప్పటికే నిన్న ఏదైతే ఘటన జరిగిన అనంతరం కూడా మంత్రులు రాజనరసింహతో పాటుగా దామోదర్ రాజనరసింహ, గడ్డం వివేకులు నిన్న సాయంత్రం వరకు అక్కడే ఉండి సహాయక చర్యలను కూడా పర్యవేక్షించారు. పూర్తిగా అంటే ఎలాంటి బాధిత కుటుంబాలను ఆదుకునే అంశం, ప్రమాదానికి జరిగినటువంటి కారణాలు ఏంటి అన్న అంశాలపైన నిరంతరం సహాయక చర్యలను కొనసాగించే విధంగా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే బాధిత కుటుంబాలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే మొత్తం మృతుల సంఖ్య నిన్నటి వరకు 14 ఉంటే ఈరోజు దాదాపు 42 మృతుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో శిథిలాల కింద ఇంకా ఎంతమంది కార్మికులు ఉన్నారన్న అంశాలపైన కూడా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 42కు మృతుల సంఖ్య చేరుకున్న నేపథ్యంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నట్లుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనకు కారణాలేంటి, ప్రమాద ఘటనకు కారణాలేంటి అన్న అంశంతో పాటుగా సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించడం, దీంతో పాటుగా బాధిత కుటుంబాలను ఆదుకునే అంశంపైన కూడా ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేక కమిటీని నియమించిన విషయం కూడా తెలిసిందే. సిఎస్ రామకృష్ణరావు ఆధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సిఎస్తో పాటుగా లేబర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ, ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీల సభ్యులుగా నియమిస్తూ ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాద ఘటనకు కారణాలతో పాటుగా బాధిత కార్మికుల మృతి చెందిన కుటుంబాలకు ఎలాంటి సాయం అందించాలన్న అంశాలతో పాటుగా భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన అంశాలపైన కూడా ఈ కమిటీ కొంత నివేదికను సీఎంకి ఇచ్చే అవకాశం ఉంది. అనంతరం కూడా సాగర్, ఇప్పటికే దాదాపు 10ల సంఖ్యలో అక్కడ మరణించారు, 42 మంది మరణించారని చెబుతున్నారు. ఇంకా మృతుల సంఖ్య మరింతగా పెరిగే ఆందోళన కూడా కనిపిస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది చెప్తున్నారు. మరోపక్క 10ల సంఖ్యలో గాయపడ్డారు. సో మీరు చెప్తున్న ప్రకారం ధృవ హాస్పిటల్లో 9 మంది ట్రీట్మెంట్ తీసుకున్నారని చెప్తారు. సో మిగతా వారిని ఎక్కడ చేర్చారు? వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళకి అందుతున్న ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు ధృవ హాస్పిటల్లో ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళ కండిషన్ నిన్నటికి ఇవాళకి ఏమన్నా మెరుగ్గా ఉంది అని చెబుతున్నారా? డాక్టర్లు ఏమన్నా మాట్లాడారా?
ఎస్ రాజ్, మొత్తం 150 మంది కార్మికులు అందులో పనిచేస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. 90 మంది ఆ ప్రమాద ఘటన ఏదైతే పేలుడు సంభవించినటువంటి బిల్డింగ్ వద్ద ఉండే, అందులో ఇప్పటికే 42 మంది మృతి చెందగా 34 మంది ట్రీట్మెంట్ వివిధ ఆసుపత్రుల్లో తరలిస్తున్నారు. ధృవ హాస్పిటల్లో మొత్తం 9 మంది. వీరి పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇంకా మరో 2 ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్షతగాతులకు గాయాలైనటువంటి వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా కొంత ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలుస్తుంది. ధృవ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి 9 మంది పరిస్థితి అయితే క్షేమంగా ఉన్నట్లుగా కూడా వైద్యులు చెప్పారు. అయితే మొత్తం ఇప్పటివరకు మృతుల సంఖ్య 42గా ఉంటే క్షతగాతులు గాయాలైన వారి సంఖ్య 34 ఉంది. ఇంకా మిగతా కార్మికులు ఇంకా దాదాపు 15 నుంచి 20 మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. ఇంకా శిథిలాల కిందే వారి ఉన్నారా అన్న అంశాలపైన కూడా ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సహాయక చర్యలు పూర్తయిన అనంతరం కూడా దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే కార్మికులు ఎవరైతే బాధిత గాయాలైనటువంటి కార్మికుల కోసం మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. వారి యొక్క ఏదైతే 3 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో 3 ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య అధికారులను నియమించింది. వారి యొక్క వైద్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటుగా ఇంకా మెరుగైన వైద్యం అవసరమైతే కూడా ఇంకా కార్పొరేట్ ఆసుపత్రులకు కూడా తరలించి వారికి వైద్యం అందించేందుకు కూడా ప్రత్యేక చర్యలు అయితే ప్రభుత్వం తీసుకుంది. అయితే మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ధృవ హాస్పిటల్లో గాయాలైనటువంటి వారిని కూడా పరామర్శించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు కూడా అండగా ఉంటామని చెప్పి ఒక భరోసా సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వనున్నారు. రైట్, థ్యాంక్ యూ సాగర్. సహాయక చర్యలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నాం. మార్చిలో మృతదేహాలు ఎట్లా పడి ఉన్నాయో కూడా మనం చూస్తున్నాం. పదుల సంఖ్యలో ఒకరి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 42 మంది ఈ పెను ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వాళ్ళు మృత్యువాత పడ్డారు. మనం అదే బిగ్ టీవీ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. మార్చిలో మృతదేహాలు వరుసగా అక్కడ ఫ్లోర్ పైన పడుకోబెట్టినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అలాగే రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. నిన్నటి నుంచి ఏకధాటిగా విరామం లేకుండా నిన్నటి నుంచి అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, తర్వాత సింగరేణి రెస్క్యూ టీం కూడా అక్కడికి చేరుకొని తమ ఆపరేషన్ని కొనసాగిస్తుంది. సహాయక చర్యల్లో అందరూ నిమగ్నమై ఉన్నారు. మనం చూస్తున్నాం అక్కడ సహాయక చర్యల ద్వారా జరుగుతున్నటువంటి మొత్తం వెలికి తీసే ప్రక్రియ ఎట్లా కొనసాగుతుందో అక్కడ 2 జేసీబీలు వర్క్ చేస్తూ ఉన్నాయి. సో ఇట్లా చాలామంది అక్కడ నుంచి పర్యవేక్షిస్తున్నారు. పాషమలేరం ఎక్కడైతే నిన్న సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఊహించని ప్రమాదం జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. అంతే స్థాయిలో తీవ్రంగా గాయపడ్డటువంటి వాళ్ళు మొత్తం 3 ఆసుపత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మనం ఇప్పటిదాకా ధృవ హాస్పిటల్ నుంచి, పటాన్చెరులోని ధృవ హాస్పిటల్ నుంచి మనం లైవ్ చూసాం. సో లోపల ట్రీట్మెంట్ పొందుతారు. ధృవ హాస్పిటల్లో 9 మంది ఉన్నారు. 9 మంది ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. నిన్నటికి ఇవాళకి కొంచెం బెటర్మెంట్ కనిపిస్తుంది అని అక్కడ డాక్టర్లు చెబుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో అయితే ఎందుకు జరిగింది ఇంత పెద్ద ప్రమాదం అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి డెఫినెట్గా ఒక కెమికల్ ల్యాబ్ ఉన్నప్పుడు ఇటువంటి కెమికల్ యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అట్లా దానికోసమని ఒక సేఫ్టీ మెజర్స్ అయితే డెఫినెట్గా ఉండాలి. బట్ దీంట్లో లేవా, ఉన్నా సరిగ్గా పనిచేయలేదా, దాన్ని ఆపరేట్ చేసే యంత్రాంగం సరిగ్గా అప్రమత్తంగా లేరా, కారణాలు ఏదైనా కావచ్చు, కానీ చాలా పెను ప్రమాదం జరిగింది. దీంట్లో దాదాపుగా అందరూ తమిళనాడు వాళ్ళు, తర్వాత బీహార్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీలో వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మృత్యువాత పడ్డటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్లో మార్చిలో మృతదేహాలు మొత్తం 42 మంది. సో 42 ఇక్కడైనా ఆగుతుందా అంటే లేదు, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనే చెబుతున్నారు. దాంతోపాటుగా ఆల్రెడీ మరణించారు, తర్వాత కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు, మరికొంతమంది ఒక 20కి పైగా కార్మికుల జాడ మాత్రం తెలియట్లేదు. అంటే అది 3 ఫ్లోర్స్ బిల్డింగ్గా చెబుతున్నారు కాబట్టి ఆ బిల్డింగ్ శిథిలాల కింద వాళ్ళు చిక్కుకొని ఉంటారు. వాళ్ళు కూడా అగ్ని ప్రమాదంలో చిక్కుకొని ఉన్నారా, వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారా, లేదంటే ప్రాణాలతో ఉన్నారా? సో బిగ్ టీవీ కోరుకుంటుంది వాళ్ళు క్షేమంగా ఉండాలి. ఎందుకంటే సరే గాయాల పాలైన అప్పటికి కూడా వాళ్ళు కోలుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రాణాలతో ఉండాలి. శిథిలాల కింద ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళు ప్రాణాలతో ఉండాలని కూడా బిగ్ టీవీ కూడా ఆకాంక్షిస్తోంది. సో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాద స్థలిని పరిశీలించబోతున్నారు. అక్కడి నుంచి ఆసుపత్రులకు వెళ్ళి ఎవరైతే కోలుకుంటున్నారో, చికిత్స పొందుతున్నారో వాళ్ళని పరామర్శించి వాళ్ళకు ధైర్యం చెప్పబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.